హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి. ఇంతకు ముందు వీడియోలో మనము నిష్పత్తి అనుపాతము అనే చాప్టర్కి సంబంధించి నిష్పత్తి విలోమ నిష్పత్తుల నిర్వచనాలను ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి లెక్కలను చేశామండి. అదేవిధంగా ఈ వీడియోలో మనము బహుళ నిష్పత్తి ఆ తర్వాత అనుపాతము, బహుళ నిష్పత్తి అనుపాతం యొక్క నిర్వచనాలను వాటికి సంబంధించినటువంటి లెక్కలను ట్రై చేద్దామండి. ఇన్ ప్రీవియస్ వీడియో క్లాసెస్ we learned about definitions of ratio and inverse ratio and solved their problems, but in this video I am going to teach about definitions of compound ratio and proportion, compound ratio and proportion and solving their ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, మరి ఏ విధంగా అంటే ఫస్ట్గా మనకు వాట్ ఈజ్ కాంపౌండ్ రేషియో, బహుళ నిష్పత్తి అంటే ఏమి? వాట్ ఈజ్ కాంపౌండ్ రేషియో, బహుళ నిష్పత్తి అంటే ఏమి? రెండు నిష్పత్తులలో పూర్వ పదాల లబ్ధము మరియు పరపదాల లబ్ధముల నిష్పత్తిని ఆ రెండు నిష్పత్తుల బహుళ నిష్పత్తి అంటారు. రెండు నిష్పత్తులలో పూర్వ పదాల లబ్ధము మరియు పరపదాల లబ్ధముల నిష్పత్తిని ఆ రెండు నిష్పత్తుల బహుళ నిష్పత్తి అంటారు. ఓకే, వాట్ ఈస్ ద కాంపౌండ్ రేషియో? ద రేషియో బిట్వీన్ ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ రేషియో ఆఫ్ గివెన్ రేషియోస్. ద రేషియో బిట్వీన్ ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ రేషియో ఆఫ్ గివెన్ రేషియోస్. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మనము బహుళ నిష్పత్తి అంటే ఏమని రాసుకోవచ్చు మనము? బహుళ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు పూర్వ పదాల లబ్ధము ఇష్టు పరపదాల లబ్ధము అనమాట. ఓకే, కాంపౌండ్ రేషియో, కాంపౌండ్ రేషియో ఈక్వల్స్ టు product of antecedents, product of antecedents is to product of consequence, product of consequence, product of antecedents is to product of consequence. సపోజ్ ఇప్పుడు A:B, C:D ల బహుళ నిష్పత్తి అన్నాం అనుకోండి. కాంపౌండ్ రేషియో ఆఫ్ A:B అండ్ C:D ఏమని రాయొచ్చు మనము? A:C is to B:D, A:C is to B:D. ఎందుకంటే ఇక్కడ పూర్వ పదాలు అంటే ఈ రెండు నిష్పత్తులు ఉన్నటువంటి పూర్వ పదాలు ఏమున్నాయి? ACలు ఉన్నాయి, వాటి లబ్ధము. తర్వాత పరపదాలు అంటే BDలు ఉన్నాయి అనమాట, వీటి యొక్క లబ్ధం అనమాట. ఇన్ గివెన్ టు రేషియో A:B అండ్ C:D, antecedents means A and C. Here product of antecedents means A into C and product of consequence means B into D. So compound ratio of A:B and C:D is AC is to BD. Okay, AC is to BD అని చెప్పి తీసుకోవచ్చు అన్నమాట. మరి ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే 1:2, 3:4 ల బహుళ నిష్పత్తి, కాంపౌండ్ రేషియో ఆఫ్ 1:2 అండ్ 3:4 ఏమని తీసుకోవచ్చు? 1:3 అండ్ 2:4. So 1:3 is to 2:4. 1:3 means 3, 2:4 means 8. That is the compound ratio అనమాట. ఇంకా 3 తీసుకున్నాం అనుకోండి, సపోజ్ A:B, C:D, E:F ల బహుళ నిష్పత్తి అన్నాం అనుకోండి. కాంపౌండ్ రేషియో ఆఫ్ A:B, C:D, E:F అన్నామంటే ఏం చేసుకోవచ్చు మనం? ACE అనమాట. మొత్తం అన్నీ కూడా AC ఈ అని చెప్పి రాసుకోవచ్చు. తర్వాత BDF అని రాయొచ్చు అనమాట. ఏమి? BDF. ఇదేమి? ACE అంటే అర్థం ఏమి మనకు? పూర్వ పదాల లబ్ధం అనమాట. ACE మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్, BDF మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. మరి BDF అంటే అర్థం ఏమనుకంటే పరపదాల లబ్ధం అని చెప్పి అర్థం అనమాట. ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని కూడా 1:2, 3:2, 4:1 లా బహుళ నిష్పత్తి అన్నాం అనుకోండి. ఏం చెప్పచ్చు? 1:3:4, 1:3:4 is to 2:2:1, 2 into 2 into
1. So 1 into 3, 3 into 4 means 12:4. 4 1 ja, 4 3 ja. That is the 3:1. This is the definition of కాంపౌండ్ రేషియో. ఇది మనకి బహుళ నిష్పత్తి అంటే నిర్వచనం అనమాట. ఇప్పుడు ఈ బహుళ నిష్పత్తి పైన కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామండి. ఏ విధంగా అంటే మనకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూస్ఫుల్గా మనకు బ్యాంకింగ్ వాళ్ళకి కావచ్చు, ఎస్ఎస్సి వాళ్ళకి కావచ్చు, డిఎస్సి వాళ్ళకి కావచ్చు, ఎస్ఐ అండ్ పోలీస్ వాళ్ళకు కూడా కావచ్చు, అందరికీ యూస్ఫుల్గా ఉండేటట్టుగా ఎగ్జాంపుల్స్ ఇక్కడ ప్రిపేర్ చేసుకుందాం మనం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం మనం చూసామంటే 5:8, 3:7ల బహుళ నిష్పత్తి 45:x అయినా x విలువ ఎంత? ఇఫ్ కాంపౌండ్ రేషియో ఆఫ్ 5:8 అండ్ 3:7 ఈజ్ 45:x, దెన్ ఫైండ్ x వాల్యూ అన్నాడు. అంటే ఇక్కడ రెండు నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి ఇచ్చి ఆ బహుళ నిష్పత్తిలో ఒక విలువ x అని చెప్పని ఇచ్చాడు అనమాట. పూర్తిగా ఇవ్వలేదనమాట. ఇచ్చి ఆ x విలువ కనుక్కోమని చెప్పి అంటున్నాడు అనమాట. ఇన్ ది గివెన్ ప్రాబ్లం compound ratio is given, but instead of value x is there. To find the x value అనమాట. మనం మరి ఏ విధంగా అంటే ఫస్ట్ మనకి 5:8, 3:7ల బహుళ నిష్పత్తి ఎంత ఉంది? 45:x అనమాట. కాంపౌండ్ రేషియో ఆఫ్ 5:8 అండ్ 3:7 ఈజ్ 45:x అన్నాడు. అంటే కాంపౌండ్ రేషియో అంటే మనకు ఏం చేస్తాము? ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఇస్టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. బహుళ నిష్పత్తి అంటే ఏం చేస్తాం మనము? పూర్వపదాల లబ్ధము ఇస్టు పరపదాల లబ్ధం అని చెప్పి రాస్తాం. అంటే ఏం రాస్తా? 5 into 3 ఇస్టు 8 into 7 ఈజ్ ఈక్వల్ టు 45:x అని చెప్పి రాస్తాం మనకు. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత 5 3 ఎంత? 15. నెక్స్ట్ 8 7 56 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 45:x అని చెప్పి రాసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత మనకు ఇక్కడ ఏమైనా రెండు నిష్పత్తులు సమానంగా ఉన్నాయి. అంటే రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే దాన్ని ఏమంటామంటే అనుపాతము అంటాం అనమాట. ఇఫ్ 2 ratios ఆర్ ఈక్వల్ దెన్ దీస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ అనమాట. అంటే రెండు నిష్పత్తులు సమానమైతే వేటిలో ఉంటాయంటే అనుపాతంలో ఉన్నాయని చెప్పి అని అంటాం. మరి వాటిని ఏ విధంగా నిర్వచిస్తాం మనము అంటే రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉంటే అంత్యంలో లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యంలో లబ్ధము అని చెప్పి అని రాస్తాం అనమాట. అంత్యంలో లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అని చెప్పి అని రాస్తాం అనమాట. ఏం ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఇఫ్ A:B ఈక్వల్స్ to C:D, దెన్ A, B, C and D ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఇట్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఓకే, అంటే A:B, C:Dలు రెండు కూడా సమానం అయితే మనకు అంటే A:B ఈక్వల్ టు C:D అయితే A, B, C మరియు Dలు అనుపాతంలో ఉన్నాయని చెప్పి అని అంటాం. అప్పుడు దాన్ని ఏ విధంగా నిర్వచిస్తాం మనం అంటే అంత్యంలో లబ్ధము ఈజ్వల్ టు మధ్యంలో లబ్ధము అని చెప్పి అని రాస్తాం. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ ఏమొచ్చింది? అనుపాతం వచ్చింది. ఇక్కడ మధ్యలో రెండు నిష్పత్తులు ఈక్వల్ అని కాబట్టి ఏమని రాస్తానంటే అంత్యంలో లబ్ధము ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అనమాట. ఏమని రాయొచ్చు? x into 15 ఈజ్ ఈక్వల్ టు 56 into 45. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 56 into 45/15. 15 1 జా, 15 3 జా, 3 6 జా 18, 3 5 జా 15 1 16. సో x ఈక్వల్స్ ఎంత వచ్చింది? 168 అనమాట. ఇక్కడ అనుపాతం లేకున్నట్లు కూడా చేయొచ్చు మనం, వితౌట్ ప్రపోర్షన్ కూడా చేయొచ్చు మనం. ఏ విధంగా అంటే వితౌట్ ప్రపోర్షన్ లేకున్నట్లు అన్నప్పుడు 15:56 అంటే ఏం రాస్తా? 15/56 ఈజ్ ఈక్వల్ టు 45/x అని చెప్పి రాయొచ్చు. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే x into 15 ఈజ్ ఈక్వల్ టు 45 into 56 రాసుకోవచ్చు. తర్వాత 15 ఒకట్ల 15 ముళ్ళ x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 168. ఇట్లయినా చేయొచ్చు, ఇట్లయినా చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనకి డౌట్ వస్తుంది, ఇక్కడ ఈక్వల్ వచ్చింది కదా, రెండు నిష్పత్తులు సమానం ఉన్నాయి కదా అని చెప్పి అనుకున్నప్పుడు మనము ప్రపోర్షన్ డెఫినేషన్ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రెండు రకాలు చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ అదే ప్రాబ్లం చూద్దాం. ఇంకోటి నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం 7:5, 8:x బహుళ నిష్పత్తి 84:60 అయినా x విలువ ఎంత అన్నాడు అనమాట. కాంపౌండ్ రేషియో ఆఫ్ 7:5 అండ్ 8:x ఈక్వల్స్ టు 84:60. దెన్ ఫైండ్ x వాల్యూ అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఇటువైపు x అని ఇచ్చినాడు అనమాట. ఒక సంఖ్య అయిపోయినట్లు x అని ఇచ్చి ఈ బహుళ నిష్పత్తిని పూర్తిగా ఇచ్చాడు వాడు. మరి ఏ విధంగా చేస్తాం మనం అంటే ఫస్ట్ మనకు 7:5, 8:x బహుళ నిష్పత్తి ఈజ్వల్ ఏమి 84:60 అంటున్నాం.
ఆ తర్వాత మళ్ళీ మనకు ఏం రాయొచ్చు మనము పూర్వ పదాల లబ్ధము పరపదాల లబ్ధముల నిష్పత్తి అంటే x ఇంటూ 7 ఇంటూ 8 ఇస్టు 5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 84:60. ఇది క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం, ఏమి దేనికైనా పోతుంది అనుకో క్యాన్సిల్ చేసుకోలేమంటే అట్లా కానీ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు రెండు కూడా ఈక్వల్ అయినాయి కదా, రెండు ఈక్వల్ అన్నప్పుడు ఏం చేస్తాం మళ్ళీ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అనమాట. అంటే ఏం చేయొచ్చు మనము అంత్యంలో లబ్ధం వచ్చేసి మధ్యంలో లబ్ధానికి సమానం అని చెప్పి కూడా రాసుకోవచ్చు అనమాట. మరి ఏ విధంగా రాసుకోవచ్చు ఇప్పుడు నేను అంటే 5 ఇంటూ ఎక్స్ ఈజ్ 5 ఇంటూ ఎక్స్ ఇంటూ ఏమొస్తుంది 5 ఇంటూ ఎక్స్ ఇంటూ 84 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 8 ఇంటూ 60. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం మ్యాథ్స్ వాళ్ళు అయితే డైరెక్ట్గా ఇట్లా కొట్టుకోవచ్చు అనమాట. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి నెమ్మది చేస్తాం మనం 7 ఇంటూ 8 ఇంటూ 60/5 ఇంటూ 84. ఈ ఇంట్లో ఇటువైపు వస్తే అవుతాయి బై అవుతాయి అనమాట. కాబట్టి మధ్య ఎంత పోతుంది చూడండి ఒకసారి. ఏమి 5 1 జా 5 1 జా 5, 5 2 జా 10. నెక్స్ట్ 12 1 జా 12, 7 జా 12 1 జా 12, 7 జా 84. నెక్స్ట్ 7 క్యాన్సల్. సో ఎక్స్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు 8 అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఎట్లా 7:5, 8:xలా బహుళ నిష్పత్తి 84:60 అయినప్పుడు ఎక్స్ విలువ అంత అన్నాడు అనమాట. మనం ఏం చేసినామంటే ఆ బహుళ నిష్పత్తి డెఫినేషనే రాసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసినాము ప్రపోర్షన్ అనుపాతము డెఫినేషన్ బేస్ చేసుకొని చేసినామన్నమాట. అనుపాతం బేస్ చేసుకోకుండా మళ్ళీ ఇంకో రకం కూడా మనం చేయొచ్చు అనమాట. ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ ఏమొచ్చింది 7 ఇంటూ 8 ఇస్టు 5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 84:60 అన్నాడు. అప్పుడు ఏం చేస్తామంటే 700 ఎంత 56/5x ఈజ్ ఈక్వల్ టు 84/60 అని చెప్పి రాస్తాం. తర్వాత ఏం చేస్తాం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది 5x ఇంటూ 84 ఈజ్ ఈక్వల్ టు 56 ఇంటూ 60. నెక్స్ట్ ఆ తర్వాత x ఈజ్ ఈక్వల్ టు 56 ఇంటూ 60/84 ఇంటూ 5 అని చెప్పి రాసుకోవచ్చు. సేమ్ అదే మార్గనే 12 60, 12 24, 7 1 756. తర్వాత 5 క్యాన్సల్. సో ఎక్స్ ఈక్వల్ వస్తుంది 8 వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ వితౌట్ ప్రపోర్షన్, ఇక్కడ విత్ ప్రపోర్షన్ అనమాట. రెండు రకాలు చేయొచ్చు మనం ప్రాబ్లం అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది మనకు ఇంతకుముందు ఓల్డ్ సిలబస్లో వ్యాపార గణితంలో మొదటి అభ్యాసంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఇది అనమాట. ఓకే, ఏ విధంగా అంటే 8:5 1/3 యొక్క మరియు 3 1/5 1 1/3 నాకు విలోమ నిష్పత్తి బాగా అర్థం మనకి ఇక్కడ ఏమి ఈ రెండింటి యొక్క విలోమ నిష్పత్తి యొక్క బహుళ నిష్పత్తి అన్నాడు. ఇక్కడ ఒక నిష్పత్తి ఇచ్చినాడు. తర్వాత దీనికి ఏం చేయాలంటే మనము విలోమ నిష్పత్తి రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అప్పుడు ఆ రెండు నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి అంటున్నాడు. ఏమంటా 50:x అయినా ఎక్స్ విలువ అన్నాడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. కాంపౌండ్ రేషియో ఆఫ్ 8:5 1/3 అండ్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ 3 1/5 1 1/3. ఇట్ మీన్స్ ఇన్వర్స్ రేషియో వి టేక్ ఇన్వర్స్ రేషియో దీస్ 2 రేషియోస్ అనమాట. ఇక దీనికి సంబంధించి మనము ఇన్వర్స్ రేషియోని తీసుకోవాలి మనం. అప్పుడు ఎంత అంట 50:x అని చెప్పి ఇచ్చాడు అనమాట. దీనికి కలిపి కాంపౌండ్ రేషియో 50:x అని చెప్పి ఇచ్చి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. మరి ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ మనము ఇన్వర్స్ రేషియో విలోమ నిష్పత్తి దేనికి 3 1/5 1 1/3 కనుక్కుందాము. మరి ఏ విధంగా చేస్తాం మనం అంటే 5 3 జా 15 15 1 16 16/5 3 1 జా 3 3 + 1 ఎంత 4/3. ఆ తర్వాత ఏమని రాయొచ్చు మనము 16/5 ఇంటూ 3/4 అనమాట. 4 1 జా 4 4 జా అంటే ఎంత వస్తుంది 4 3 జా 12 5 1 జా 5. ఇప్పుడు దీనికి ఇన్వర్స్ రేషియో అంటే ఏం రాస్తాం ఇప్పుడు ఇన్వర్స్ రేషియో ఏమైనా 5:12 అని చెప్పి రాస్తాం. ఓకే, దీనికి మామూలుగానే తీసుకున్నాము. ఆ తర్వాత ఏం చేసినా ఇన్వర్స్ అంటే ఏం చేయాలి రివర్స్ రాయాలి మనం. విలోమ నిష్పత్తి అంటే రివర్స్ రాయాలి కాబట్టి రివర్స్ రాసిన. మరి రివర్స్ రాసిన తర్వాత మనకేమన్నాడు 8:5 1/3 అన్నాడు. ఇప్పుడు 8:5 1/3 అంటే ఏమొస్తుంది మనకు 8:3 5 జా 15 15 1 ఎంత 16/3. ఇక్కడ /1 ఉంటుంది అంటే ఏం రాయొచ్చు 8/1 ఇంటూ 3/16 అని చెప్పి రాసుకోవచ్చు మనం. 8 1 జా 8 2 జా 16 ఎంత 3/2. 3/2 మీన్స్ 3:2 అంటే ఏమని రాయొచ్చు మనము 3:2, 5:12 లా బహుళ నిష్పత్తి అనమాట. కాంపౌండ్ రేషియో ఆఫ్
8:5 1/3 means 3:2. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ 3:1/2 1/3 మీన్స్ 5:12. దీనికి మనకు కాంపౌండ్ రేషియో ఏమని ఇచ్చాడు వాడు 550:x అన్నాడు అనమాట. ఓకే, మరి ఏం రాయొచ్చు మనం ఇప్పుడు దీనికి పూర్వ పదాల లబ్ధము పర పదాల లబ్ధము. ప్రోడక్ట్ ఆఫ్ యాన్సిడెంట్స్ ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అంటే 3 × 5 3 × 5 మీన్స్ 15 2 × 12 ఎంత 24 ఈక్వల్స్ ఎంత 50:x. ఆ తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అని చెప్పి రాసుకోవచ్చు. మరి ఏం రాస్తా x × 15 = 24 × 50. నెక్స్ట్ ఇట్లా కొట్టవచ్చు మనం x = 24 × 50/15 5 ముళ్ళ 5 పదుల 3 ఒకట్ల 300. సో x = ఎంత వచ్చింది 80 అనమాట. 8 × 10 ఎంత 80 అనమాట. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఏమంటే విలోమ నిష్పత్తి అన్నప్పుడు ఏం చేస్తామంటే దీనికి వేస్తాం దీనికి వేస్తాం అట్లా వేయకూడదు, దీనికి మాత్రమే వేసుకోవాలన్నమాట. ఓకే, ఆన్సర్ ఈజ్ 80. మీరు వితౌట్ ప్రపోర్షన్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవి మనకు బహుళ నిష్పత్తి యొక్క నిర్వచనము, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ మాత్రమే ఇక్కడ ఇంటర్వ్యూ చేశాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అనుపాతం అంటే ఏమి, వాట్ ఈజ్ ప్రపోర్షన్? రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతము అంటాము. ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్ అనమాట. సో ఇప్పుడు A:B = C:D అయితే A, B, C మరియు Dలు అనుపాతంలో ఉన్నాయని చెప్పి అంటామంట. మరి వాటిని ఏ విధంగా నిర్వచిస్తామంటే అంత్యంలో లబ్ధము మధ్యంలో లబ్ధము అని చెప్పి రాస్తాం అనమాట. అంత్యంలో లబ్ధము మధ్యంలో లబ్ధం అని చెప్పి రాస్తాం. దాన్నే A × D = B × C రాస్తాం అనమాట. ఓకే, వాట్ ఈస్ ద ప్రపోర్షన్? ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. ఇఫ్ A:B = C:D, if A:B = C:D, then A, B, C and D are in proportion. It means product of extremes equals to product of means. That is A × D = B × C అని చెప్పి రాయొచ్చు. సింపుల్ మనకు ఏ విధంగా అంటే A:B = C:D అయినప్పుడు మనకు ఏమని రాస్తాం మనము A × D = B × C అనమాట. A × D = B × C అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్ ఈస్ ద ప్రపోర్షన్ అంటే ఇదే మనకు అనుపాతము అంటే అర్థం మనకు. సో ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మనము 1:2 = 2:4 అని రాసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమని రాస్తామని చూడండి, ఇక్కడ 1 × 4 = 2 × 2 1 × 4 = 2 × 2 4 = 4 వచ్చింది. ఈ విధంగా ఈక్వల్గా వస్తేనే మనకి ఏమవుతుంది అది అనుపాతంలో ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు. మరి నౌ ఐఎమ్ గోయింగ్ టు సాల్వింగ్ సమ్ ప్రాబ్లమ్స్ అబౌట్ ప్రపోర్షన్ అనమాట. ఓకే, ఫస్ట్ క్రింది వాటిలో అనుపాతంలో కలవి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ప్రపోర్షన్ అని చెప్పని ఇచ్చాడు. అంటే ఎట్లుండాలి మనకు అంత్యంలో లబ్ధము ఏం కావాలి మధ్యంలో లబ్ధానికి సమానం కావాలి. ఇట్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఫస్ట్ ఆప్షన్ చూడండి 4, 6, 8, 12 అన్నాడు. అంటే ఈ రెండు తీసుకుందాం మనము. 12 ఎంత 48, తర్వాత 6 ఎంత 48. సో ఇట్ ఈస్ ఇన్ ప్రపోర్షన్. నెక్స్ట్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం మళ్ళీ మనం. 33 × 100 ఎంత వస్తుంది 3300. నెక్స్ట్ అదే మాగానే 44 × 75 చేస్తే కూడా 3300 వస్తుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ప్రపోర్షన్ అనమాట. మరి థర్డ్ ఆప్షన్ చెక్ చేసామంటే చూడండి 2 4 8 81 ఎంత 9 9/2 3 7 21 21 1 22 22/3. ఆ తర్వాత మళ్ళీ మనకు 54 88 అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ మనకు అంటే 9/2 × 88 = 22/3 × 54 అనమాట. 2 1 2 44 ఆ తర్వాత 3 1 3 1 3 2 ఉంటుంది 3 8 24 అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్లా కూడా కొట్టవచ్చు మనం 9 1 9 2 18 22 1 22 2 ఏమొచ్చింది 2 = 2. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ప్రపోర్షన్ అనమాట. కాబట్టి ఏం చెప్పచ్చు ఈ 3 కూడా ఇచ్చిన ఆప్షన్స్ 3 కూడా ఎట్లున్నాయి మనకు ప్రపోర్షన్లో ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ నేను ఏం చేశానంటే ఇటువైపు ఈక్వల్ ఉన్నప్పుడు పైన లవాల్ని క్యాన్సిల్ చేయొచ్చు, హారాలని క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట.
న్యూమరేటర్ క్యాన్సిల్ చేయొచ్చు, డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అందుకే డైరెక్ట్ కొట్టేసాయి, ఎందుకంటే మనం నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ రాసుకుంటే మనం అనుకోండి చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఓకే, సో 3 ఆప్షన్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 3, 7, 9 ఎక్స్లు అనుపాతంలో ఉంటే ఎక్స్ విలువ. ఇఫ్ 3, 7, 9, ఎక్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ దెన్ ఫైండ్ ఎక్స్ వాల్యూ. ఎట్లా మనకు అంత్యంలో లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యంలో లబ్ధం అనమాట. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే ఏమొస్తుంది 3x ఈజ్ ఈక్వల్ టు 7 9 63. ఆ తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు 3 1 3 2 3 1 సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత మనకు 21 అనమాట. సింపుల్ ప్రాబ్లం మనకి ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇటువైపు చూద్దాం. మళ్ళా 4, 12, 15, 5 అని ఏ క్రమంలో వ్రాస్తే అనుపాతంలో ఉంటాయి అన్నాడు. అంటే ఆడ ఇచ్చిన ఆర్డర్ మనకు ఇష్టానుసారంగా ఉందనమాట. రైట్ ది ప్రపోర్షన్ ఆర్డర్ ఆఫ్ 4, 12, 15 అండ్ 5 అన్నాడు. మరి ఏ క్రమంలో రాస్తే అవి ఉంటాయి అని అంటే మరి చూద్దాం. మరి ఇప్పుడు మనకు ఫస్ట్ 4, 5, 12, 5 ఉంది అంటే ఈ రెండు తీసుకోవాలి మనం. ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్, మీన్స్ ప్రోడక్ట్ తీసుకోవాలి. అంత్యంలో లబ్ధము, మధ్యంలో లబ్ధం తీసుకుంటాం. 15 4 60, 12 5 60 సేమ్ ఉంది. నెక్స్ట్ అదే మాకనే ఇది చూద్దాం. 12 5 60, 15 4 60 సో రెండు ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే 5 అని చెప్పిన ఆప్షన్ ఉంది కదా. నెక్స్ట్ ఇది కూడా చూడండి 15 4 60, 12 5 60 కాబట్టి ఏం చెప్పొచ్చు 5 ఆల్ ఆఫ్ ది అబవ్ ఆప్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత చూడండి 4, 7, 14, 22లలో ప్రతి దానికి ఏ సంఖ్యను కలిపితే వచ్చే సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి అన్నమాట. ఓకే, విచ్ నంబర్ ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ 4, 7, 14, 22 దెన్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. అంటే ఇక్కడ ఇవి ఆల్రెడీ ప్రపోర్షన్లో లేవు మనకి ఇక్కడ. ఇప్పుడు ఏ నంబర్ను మనం అన్నిటికీ ఈక్వల్గా యాడ్ చేస్తే అవి అనుపాతంలో ఉంటాయి అన్నాడు. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఈక్వల్గా యాడ్ చేసే నెంబర్ని ఎక్స్ అనుకుంటాను నేను. ఓకే, లెటర్ యాడెడ్ నంబర్ ఈజ్ ఎక్స్ అనుకున్నాను అంటే అప్పుడు ఏం రాస్తా 4 + x, 7 + x, 14 + x, 22 + x అనుకుంటా. ఇప్పుడు ఏమవుతాయంట అవి ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్పి అర్థం మనకు. కాబట్టి ఇదని తీసుకుంటాను నేను 4 + x ఇంటూ 22 + x ఈజ్ ఈక్వల్ టు 7 + x ఇంటూ 14 + x. మనం ఆప్షన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు, లేదంటే ప్రాసెస్ చేయొచ్చు అనమాట. మనం ప్రాసెస్ చేద్దాం ఇప్పుడు. మరి ఏ విధంగా వస్తుంది చూడండి 4 × 22 ఎంత 88, తర్వాత 4 × x 4x, తర్వాత xతో 22x + x² ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 14 98, నెక్స్ట్ 7 × x 7x, x × 14 14x + x². ఇక్కడ x² ఇక్కడ x² క్యాన్సిల్ అవుతుంది. తర్వాత 88 + 4x + 22x ఎంత 26x ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 98 + 7x 14x అంటే ఎంత 21x. ఇప్పుడు ఎక్స్లన్నీ ఒకవైపు తీసుకుందాము అంటే 26x ఇక్కడ రాస్తా, ఇటువైపు వస్తాయి 21x 98, ఇది అటువైపు వెళ్తే -88. 26 - 21 మీన్స్ 5x ఈజ్ ఈక్వల్ టు ఎంత 10. తర్వాత 5 1 5 2 సో x ఈక్వల్ టు ఎంత 2 అనమాట. సో x వాల్యూ ఇస్ 2. అంటే ప్రతి సంఖ్యకి కూడా 2ని మనం యాడ్ చేసినామంటే అది దేంట్లో ఉంటాయంట ప్రపోర్షన్లో ఉంటాయని చెప్పని అర్థం అనమాట. కాబట్టి ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు కావాల్స్తే ఇక్కడే 2 యాడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇప్పుడు అనుపాతం యొక్క రకాలు అనమాట. అంటే మధ్యమ అనుపాతము, తృతీయ అనుపాతము, చతుర్థ అనుపాతం అంటే ఏమని చెప్పని వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకున్నామాట. నౌ వి డిస్కస్డ్ అబౌట్ మీన్ ప్రపోర్షనల్, థర్డ్ ప్రపోర్షనల్, ఫోర్త్ ప్రపోర్షనల్. మీన్ ప్రపోర్షనల్, థర్డ్ ప్రపోర్షనల్ అండ్ ఫోర్త్ ప్రపోర్షనల్ అండ్ ఆల్సో టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, ఫస్ట్ మనకు మధ్యమ అనుపాతం. మధ్యమ అనుపాతం మీన్ ప్రపోర్షనల్ అనమాట. మీన్ ప్రపోర్షనల్. మీన్ ప్రపోర్షనల్ అంటే ఏమి అంటే మనకు a/x ఈజ్ ఈక్వల్ టు x/b. a/x ఈజ్ ఈక్వల్ టు x/b అయితే ఎక్స్ని ఏమంటారంటే మధ్యమ అనుపాతం అంటారు. అంటే a, bల మధ్యమ అనుపాతం అని చెప్తామంట. ఇఫ్ a/x ఈజ్ ఈక్వల్ టు x/b దెన్ x ఈజ్ కాల్డ్ మీన్ ప్రపోర్షన్ ఆఫ్ a అండ్
బి. మరి దీన్ని ఏ విధంగా రాస్తాం మనము? ఏ విధంగా రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అని చెప్పి రాయొచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? రూట్ ఏబి అనమాట. అంటే ఏమని చెప్పొచ్చు మనము? ఏ కామా బిలా మధ్యమ అనుపాతం అంటే ఏమొస్తుంది? రూట్ ఏబి అనమాట. మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ రూట్ ఏబి అని చెప్పి చెప్పుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, 4,9 మధ్యమ అనుపాతము అంటే ఏమని రాస్తాడు? ఏ అంటే 4 అని అర్థము, బి అంటే 9 అని చెప్పి అర్థం. అంటే ఏం రాయచ్చు? రూట్ 4 × 9 ఈజ్ ఈక్వల్ టు 36. దట్ ఈజ్ 6 అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు తృతీయ అనుపాతం, థర్డ్ ప్రపోర్షన్ అనమాట. తృతీయ అనుపాతము అనమాట. తృతీయ అనుపాతం దట్ ఈజ్ థర్డ్ ప్రపోర్షన్ అనమాట. మరి థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏ విధంగా తీసుకుంటాం మనం అంటే ఏమి? ఏ ఇస్ టు బి ఈజ్ ఈక్వల్ టు బి ఇస్ టు ఎక్స్ అనమాట. ఏ ఇస్ టు బి ఈజ్ ఈక్వల్ టు బి ఇస్ టు ఎక్స్ అయితే ఈ ఎక్స్ని ఏ కమ బిల తృతీయ అనుపాతము అంటారు. ఓకే, ఇఫ్ ఏ ఇస్ టు బి ఈక్వల్స్ టు బి ఇస్ టు ఎక్స్ దెన్ ఎక్స్ ఈజ్ కాల్డ్ థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ అండ్ బి అనమాట. దట్ ఈస్ ఏమన్నా రాసుకోవచ్చు అప్పుడు? ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? బి స్క్వేర్ బై ఏ అవుతుంది అనమాట. సో ఎక్స్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? బి స్క్వేర్ బై ఏ అని చెప్పి చెప్పుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఏమని తీసుకోవచ్చు మనం ఎగ్జాంపుల్ అంటే ఏమి? 2,4 లా తృతీయ అనుపాతం ఎంత? 2,4 లా తృతీయ అనుపాతం ఎంత అని అనుకోండి. ఫైండ్ థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 2 and 4 అని చెప్పి ఇచ్చాడు. ఫైండ్ థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 2 and 4 అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని అర్థము, బి ఈజ్ ఈక్వల్ టు 4 అని అర్థం. మనకు థర్డ్ ప్రపోర్షన్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏం ఫార్ములా? బి స్క్వేర్ బై ఏ. బి మీన్స్ 4 అంటే 4 × 4 స్క్వేర్ కాబట్టి 4 × 4 రాయొచ్చు. ఏ అంటే 2 రాయొచ్చు. 2 1 జా 2 2 జా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8 అని చెప్పి రాయొచ్చు అనమాట. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ ప్రపోర్షన్. నెక్స్ట్ ఆ తర్వాత ఫోర్త్ ప్రపోర్షన్, చతుర్థ అనుపాతం అన్నమాట. ఇది చతుర్థ అనుపాతం, ఫోర్త్ ప్రపోర్షన్ అన్నమాట. ఏమి? వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్? మరి ఏ దాన్ని వచ్చేస్తాం దీన్ని అంటే ఏ ఇస్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఇస్ టు ఎక్స్ అనమాట. ఏ ఇస్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఇస్ టు ఎక్స్ అయితే ఎక్స్ని ఏ కమా బి మరియు సిల చతుర్థ అనుపాతము అంటారన్నమాట. ఇఫ్ ఏ ఇస్ టు బి ఈక్వల్స్ టు సి ఇస్ టు ఎక్స్ దెన్ ఎక్స్ ఈజ్ కాల్డ్ ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ కమ బి అండ్ సి అనమాట. మరి దీన్ని ఎట్లా రాస్తాం మనం అంటే product of extremes equals to product of means a into x is equal to b into c. Yes, suppose x is equal to ఏం రాయొచ్చు? bc by a అని చెప్పొచ్చు. సో x ఈక్వల్స్ అవుతాము bc by a అని చెప్పొచ్చు. మరి దీన్నే ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే మనకు సపోజ్ ఇప్పుడు 4,6,3 లా చతుర్థ అనుపాతం ఎంత? లా చతుర్థ అనుపాతం ఎంత అన్నాం అనుకోండి. మరి ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అని అర్థము, బి ఈజ్ ఈక్వల్ టు 6 అని అర్థము, సి ఈజ్ ఈక్వల్ టు 3 అని అర్థం. మనం చతుర్థ అనుపాతం ఫోర్త్ ప్రపోర్షన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి రాస్తాం మనము? బీసీ బై ఏ అని చెప్పి రాస్తాం. బి మీన్స్ 6, సి మీన్స్ 3/4, 2 2 జా 2 3 జా ఎంత వచ్చింది? 9/2 అనమాట. దిస్ ఇస్ ద ఫోర్త్ ప్రపోర్షన్. ఇది వచ్చేసి మనకు చతుర్థ అనుపాతం అనమాట. ఓకే, ఇవి మనకు టోటల్గా బహుళ నిష్పత్తి, ఆ తర్వాత అనుపాతం గురించి అనమాట. బహుళ నిష్పత్తి గురించి చెప్పుకున్నాము, ఆ తర్వాత అనుపాతం గురించి. ఆ అనుపాతంలో మనకు సంబంధించినటువంటి రకాలు ఉంటాయి. మధ్యమ అనుపాతము, తృతీయ అనుపాతము, చతుర్థ అనుపాతం అనమాట. అంటే ఇవి మెయిన్గా ఈరోజు చెప్పుకున్న వీడియోలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఎవరికి అడిగేటువంటి అవకాశం ఉంటుంది అని అంటే డిఎస్సి వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఎక్కువ డిఎస్సి వాళ్ళకి, ఆ తర్వాత ఆర్ఆర్బి వాళ్ళకి అడగవచ్చు, ఎస్ఎస్సి వాళ్ళకి అడగవచ్చు. బ్యాంకింగ్ వాళ్ళకైతే ఇవి ఉండవు. ఇంతకుముందు చెప్పుకున్న వీడియోలో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బ్యాంకింగ్ వాళ్ళకు కూడా ఉంటాయన్నమాట. అవి అంటే అంతకుముందు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి మనకు. అట్లా ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు కూడా ఇవి అడిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము వర్కింగ్ ప్రాబ్లమ్స్ అనమాట. మొత్తం ఈ రేషన్ ప్రపోర్షన్కి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే ఏ కమ బి కమ సిలు కొంత సొమ్ముని 2:3:4 నిష్పత్తిలో పంచుకుంటే ఏ వాటా బి కంటే ఎంత ఎక్కువ లేకుంటే ఎంత తక్కువ, ఈ విధంగా అనమాట. మొత్తం అన్ని వర్కింగ్ లెక్కన్స్ అన్నీ కూడా షార్ట్ కట్ మెథడ్లో ఏదైనా చేయొచ్చో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. ఓకే, మరి నా వీడియోలో మీకు నచ్చినట్లయితే సో ఇఫ్ యు లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి and share my videos to your friends and well wishers.
థ్యాంక్ యూ.